రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8,440 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్ ను రూపొందించారు. మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ ప్రత్యేక సమావేశంలో ఈ బడ్జెట్ ఆమోదం లభించింది. అయితే ఈ సమావేశంలో బల్దియా తీరుపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ వేల కోట్ల రూపాయలు ఉన్నా పనులు మాత్రం జరగడం లేదని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8,440 కోట్లతో ముసాయిదా పద్దు రూపొందించింది. 2024-25 సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే 503 కోట్లు పెంచారు. మిగులు 445 కోట్లు చూపిన ఆర్థిక విభాగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు, 15వ ఆర్థిక సంవత్సరం నిధులు 279 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 700 కోట్లు అప్పుగా తీసుకోనున్నట్లు చూపారు. ఇప్పటికే సంస్థకు 6,000 కోట్లకు పైగా రుణముంది. వీటి వడ్డీ వాయిదాలను చెల్లించేందుకు 1,252.90 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఈ మొత్తం చెల్లించడమే సంస్థలకు ఇబ్బందికరంగా ఉంది. అయినా పరిమిత స్థాయిలో ఆర్థిక వనరులున్న నేపథ్యంలో అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,654 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. నిధులు కేటాయించాలన్న జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, ఈ క్రమంలోనే సవరణ బడ్జెట్లో మార్పులు చేసినట్లు తెలిపారు. వంతెనలు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ, నిర్మాణం, నాలాల అభివృద్ధి పనుల కోసం బడ్జెట్లో 2,272 కోట్లు ప్రతిపాదించారు. హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి 600 కోట్లు, సమగ్ర వ్యర్థాల నిర్వహణకు 703 కోట్లు, వీధి దీపాలకు 344 కోట్లు, గ్రీన్ బడ్జెట్ 109 కోట్లు, పార్కులు, యూబీడీ విభాగానికి 204 కోట్లు, సంస్థలోని అధికారులు, ఉద్యోగుల వేతనాలకు 664 కోట్లు, హెచ్సిటి ప్రాజెక్టుల భూసేకరణకు 283 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం 300 కోట్లు ప్రత్యేకంగా ప్రతిపాదించారు. జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ పై సోమవారం కేంద్ర కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. గత మీటింగ్ లో పద్దుపై అభ్యంతరం తెలిపిన సభ్యులు సమగ్రంగా చర్చించకుండానే 8,440 కోట్లతో ప్రతిపాదించిన సవరణ బడ్జెట్ ని ఆమోదించారు. గంటన్నర మీటింగ్ జరగ్గా విభాగాల వారీగా ఆదాయ, వ్యయాలు, కేటాయింపులపై నామమాత్రంగానే చర్చ జరిగింది. పలువురు స్టాండింగ్ కమిటీ సభ్యులు బల్దియా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ కాగితాల్లో అంకెలు భారీగానే కనిపిస్తున్నా గ్రేటర్లో చాలా వరకు ఎందుకు పనులు జరగడం లేదని ప్రశ్నించారు. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్లు, వేతనాలు రావడం లేదని, క్షేత్రస్థాయి సిబ్బంది పనులు చేయడం లేదని, పౌరులకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలి చేసే ఖర్చుకు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన ప్రతి ఏటా నవంబర్ నుంచే ప్రారంభమవుతుంది. అధికారులు రూపొందించిన బడ్జెట్ నవంబర్ 10లోగా బల్దియా స్టాండింగ్ కమిటీ ముందు పెట్టాలి. కానీ ఈసారి 20 రోజులు ఆలస్యమైంది. బడ్జెట్ స్టడీ చేసిన కమిటీ డిసెంబర్ 10లోపు ఆమోదం తెలపాల్సి ఉంది. 15వ తేదీలోపు పాలక మండలి ముందుంచాలి. కానీ ఈసారి 13 రోజులు ఆలస్యంగా బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పాలక మండలి ఎప్పుడు ఆమోదం తెలుపుతుందో చూడాలి.